అన్న లైట్ తీసుకోనా, ఆడి గురించి తెలిసిందే కదా. లేదురా, రోజు రోజుకి ఎక్స్ట్రాలు బాగా అవుతున్నాయి. అసలు వాడు ఏమనుకుంటున్నారా, నేను అప్పటికి చెప్తూనే ఉన్నా దాని టెస్ట్ బండి వద్దురా అని. ఇప్పుడు వినకుండా వాడిచ్చి ఆ తప్పు నా మీద ఇస్తాడేందిరా? అరే ఆడి గురించి తెలిసిందే కదన్నా. మాట్లాడితే జాబ్ నుండి తీసేస్తా వాడు తీసిండ్రా నీ అమ్మ, నేనే మానేస్తా. వాటి ఆచరణ వాళ్ళ కాదు ఇంకా. అలా అంటావేంటన్నా, కొంచెం ఓపిక పట్టు. లేదురా. హలో నానా, రామ్మోహన్ పైసలు ఇచ్చిండ్రా, నీకు చెప్పనీకి ఫోన్ చేసిన. సరే అమ్మా. సరే నాన్న, ఉంటా. ఏమైందన్నా? ఈ లైఫ్ ఏంద్రా, ఈ టార్చర్ నుంచి తప్పించుకుందామంటే అవసరాలు బాధ్యతలు వదులుతలేవు. అన్నా నీకు మాట చెప్పనా, ఒకసారి ఆ అమ్మాయితో మాట్లాడి చూడన్నా. నెక్స్ట్ మంత్ నీకు ఎలాగో ప్రమోషన్ ఉంది, ఆలోచించు. ఈ టైం రావాలే, ఇంకా ఇవన్నీ గుద్దలేదేంది? రేయ్ మెక్కేదరా? ఆ ట్రైన్ కాడ ఉంది, పో. ఎలా చల్. నీ అమ్మ చేసినది చేసి ఇడికొచ్చి మంచిగా కూర్చున్నావా? నడు, పైసలు తీసుకురాపో. నేనెందుకు తీసుకొస్తా? మరి నువ్వు డ్యామేజ్ చేసిన బండిని ఎవడు కొంటాడే? ఎవడో ఒకడు కొంటాడు, నాకు సంబంధం లేదు. టెస్ట్ డ్రైవ్ వేసి డ్యామేజ్ చేసింది కాకుండా కథలు పడుతున్నావా? నడు. ఏంద్రా కథలు? టెస్ట్ డ్రైవ్ చేసిన, అయినా మీ బండి వాళ్ళకనే నేను కింద పడ్డా. అబ్బా, ఇది పెద్ద రైడరు మా బండి బాగాలేకనట కింద పడ్డా అంట. చూడు, నాకు బీపీ లేపక కానీ మర్యాద వచ్చి బండి అనుకో. నా దగ్గర లేవురా పైసలు. మరి పైసలు లేని దానివి షోరూమ్ కిందకి వచ్చినవే? ఇగో ఇవన్నీ నాకు తెలియదు కానీ నడు, ఫస్ట్ ఈ పంచాయతీ మీ అమ్మ దగ్గర పెడదాం. అమ్మకు చెప్పకురా, అమ్మకు తెలిస్తే ఇంకా నాకు అసలు ఈ జన్మలో బండి కొనియదురా. నడు, మరి పైసలు తీసుకురాపో. నాకు కొనుక్కోవాలనే ఉందిరా, కానీ మా అమ్మ ఏమో నాకు బండి వస్తే తప్ప కొనివ్వను అంటుంది. ఎవరినైనా అడిగితే అసలు ఎప్పుడు ఇవ్వట్లేదు. పోనీ ఒక పని చేయి, నువ్వు నాకు బండి నేర్పించు, నేను నేర్చుకుంటా, మా అమ్మ నాకు కొనిస్తుంది. నేను నీకు బండి నేర్పించుడేంది? ఇవన్నీ కాదు కానీ ఫస్ట్ వచ్చి బండి కొన్నాడు. అయితే పో, నేను బండి కొనుక్కోను. ఆ బండి పైసలు ఎట్లా వసూలు చేయాలో నాకు తెలుసు, చూసుకుందాం. సరే చూసుకుందాం. నీ అమ్మ అది చూస్తే బండి కొంటట్లేదు. ఈ బండి ఎంతగా నాకు ప్రమోషన్ రాదు. ఏం చేద్దాం రా? రే, ఎవడో ఒక కస్టమర్ని చూసి ఈ బైక్ మీద డిస్కౌంట్ ఉందని చెప్పి తీసుకుంటాడేమో, ట్రై చేద్దాం. డిస్కౌంట్ అంటే ఎవడో టెంప్ట్ అవుతాడు కదా. కంపెనీ డిస్కౌంట్ ఇయ్యదు కదా. ఆ డిస్కౌంట్ మనమే పెట్టుకోవాలి, తప్పదు కదా. చూడు తమ్ముడు, అన్నా నువ్వు మా షోరూమ్కి రెగ్యులర్ కస్టమర్ అని చెప్పి ఒక స్పెషల్ అదిరిపోయే డిస్కౌంట్లో నీకు బండి చూసి పెట్టాను. అవునా అన్న? బండి బాగుంటుందా అన్న? బండి బాగుండడం ఏంట్రా, బండి మీద వెళ్తుంటే బండి మీద వెళ్ళినట్టు ఉండదు, ఈ మానం మీద వెళ్ళినట్టు ఉంటది. విమానం నువ్వు చెప్తుంటే నాకు ఎట్లనో ఉన్నదన్నా. చెప్తుంటే ఏంట్రా, నడుతుంటే మామూలుగా ఉండదు. అసలు ఆ బండి నేనే తీసుకుందాం అనుకున్నాను, నువ్వు రెగ్యులర్ కస్టమర్ అని నీకు ఇచ్చేస్తున్నాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇలాంటి బండి కోసమే అన్న నేను వెయిట్ చేస్తుంది ఇప్పటి వరకు. నీకు కావాల్సింది మామూలుగా ఉండదు. సరే అన్న, థ్యాంక్స్ అన్న. అరే బండి ఏదన్నా? అరే బండి ఎక్కడ చూపి అన్నా. ఏదన్నా? ఇదేరా. ఏంది నువ్వు ఇంతసేపు చెప్పింది స్కూటీ గురించా? ఒకసారి బండి చూడరా, అదిరిపోద్ది. బాగుంటే నువ్వే తీసుకో. రేయ్, నువ్వు ఎప్పటి నుంచో బండి కొందాం అనుకుంటున్నావు కదా. నా మాటిని మీ నాందరు పోయి ఈ బండి కొనుక్కుంటని చెప్పు, కొనిస్తారా? ఏ చల్, నేను ఓన్లీ స్పోర్ట్స్ బండే తీసుకుంటా. స్పోర్ట్స్ బండి మీద పోతే ఎట్లుంటుంది తెలుసా అన్న నీకు? రై 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 మా కాలేజ్ అమ్మాయిలు మొత్తం నన్నే చూస్తారు. అబ్బా ఆ ఫీలే వేరు అసలు. ఈ స్కూటీ ఎవడు కొంటాడు నాకు అర్థం కాదు. నా మాటినరా, బాగుంటుందిరా. ఏ చల్, మీరిద్దరు కలిసి నా టైం వేస్ట్ చేసిర్రు. ఏరోప్లాన్ అన్నావు కదా, అది కాదురా. ఏరోప్లాన్ ఇప్పుడు అది కదరా నేను ఏ చెప్పేది. చల్, ఎన్నో ఆశలు పెట్టుకొని వచ్చినా. పోయాడు, ఇంకా రాడాడు, ఇంకెవడు కొండ దీన్ని ఏం చేద్దాం? ఇప్పుడు ఎట్లా రా? ఆ స్కూటీ ఎవరు తీసుకుంటలేదు, ఏం చేద్దాం?
అన్నా నా దగ్గర ఒక ఐడియా ఉంది చెప్పనా? నువ్వే ఒకసారి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి మాట్లాడు, ఇంతకు ముందులే కాదు బతిమలాడు. ఛీ, దాన్ని బతుకున్నాడు ఏంద్రా? అన్నా నీకు ఇంకో ఆప్షనే లేదు, తనే దిక్కు. నేను అలాగ కూడా దగ్గరికి వస్తుంది, ఇంక నీ ఇష్టం. చల్, నేను సచ్చిన దాన్ని బతుకున్నాడా. కావ్య, నా మాట విను ఒకసారి. కావ్య నిన్నే. కావ్య జర ఆగే, నిన్నేనే. ఆగే, నీతో మాట్లాడాలి. ఒసేయ్, నీతోనే మాట్లాడుతున్నా. నాకు ఓకే, నీకు బైక్ నేర్పి. నీకు నాకు ఓకే కాదు. అదేంటి, బైక్ నేర్పిస్తే కొనుక్కుంటాన్నావు కదా, ఇప్పుడు ఏమైంది? నేనేం బైక్ కొన్నా నాకేం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నేను ఇలాగే నడుచుకుంటూ పోతాను. మొన్నటి దాకా నేర్చుకుంటున్నావు కదే, ఇప్పుడు ఏమైంది? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. సరే సరే, సారీ ఆ రోజు అలా అన్నందుకు. అరే సారీ చెప్తున్నా కదా, నా జాబ్ పోతాను ఫ్రస్ట్రేషన్తో అట్లా మాట్లాడినా, అర్థం చేసుకో. ఇప్పుడు నేనే సారీ చెప్పి నేర్పిస్తా అంటున్నా కదా. సరే, నువ్వు ఇంత రిక్వెస్ట్ చేస్తున్నావు కాబట్టి ఒప్పుకుంటున్నా. మళ్ళీ నువ్వు నాకు నేర్పించేటప్పుడు తిట్టొద్దు. సరే, తిట్టాను. సరే, రేపు 4 o'clockకి గ్రౌండ్కి వచ్చేసేయ్. మరి స్కూటీ? అది నీ ప్రాబ్లం, రేపు లేట్ చేయొద్దు. ఓకే, బాయ్. అమ్మదినమ్మ. చూడు, ఇది బ్యాక్ బ్రేక్, ఇది ఫ్రంట్ది, ఇది యాక్సిలేటర్. స్టార్ట్ చేసి మెల్లిగా యాక్సిలేటర్ ఇవ్వాలా. ఇదంతా నాకు తెలుసు, నువ్వు వెనకాల కూర్చో చాలు. నీ ముందు నుంచి తెలిసి ఎందుకు కింద పడుతున్నావే? చక్క చెప్పింది నేర్చుకో. సరే సరేలే, నువ్వు వెనకాల కూర్చో. స్టార్ట్ చేసి మెల్లిగా యాక్సిలేటర్. నీ అమ్మ, నువ్వేమైనా రేసర్ అనుకుంటున్నావా? జుప్పు మన రేస్ చేస్తున్నావు. నేను నేర్చుకోను, నువ్వు కొడుతున్నావు. అమ్మ తల్లి, కొట్టందా? అరే కొట్టందా? ఇప్పుడు నేను వదిలేస్తున్నా, మెల్లిగా నడుపు. సరేనా? మెల్లగా మెల్లిగా. అరే ప్లీజ్ రా, నీ స్కూటీకి ఏం కాకుండా తీసుకుంటారా? చల్బే, దానికి బైక్ ఇచ్చానంటే నా బైక్ పైన అయిపోయినట్టే. నేను ఇయ్యా. ప్లీజ్ మామా, చిన్న గీత కూడా వాడనియను రా. అంటే చిన్న గీత మామా, సారీ. పానం తింటుందే పిల్ల, ఆగం చేస్తుందే, దమ్దం చేస్తుందే, ఇన్నక దుమ్మెత్తి పోస్తుందే, కండ్ల లోన నలకై గెలికేస్తుందే, ఉల్టా పల్టా బతుకును చేసేస్తుందే. దేవుడా ఏందిరా పితరపోయేలా, ప్రిస్టులే పెట్టేశావే చిత్తడి అయ్యేలా, నా లైఫ్ స్టీరింగును హ్యాండిల్ చేసేలా, ఈ పిల్ల చేతిలో నా పెట్టే షావే. రోడ్డును చూడనందే, బ్రేకులు వాడనట్టు డ్రైవే చేస్తుందే, ఏమంటే ఏమన్నంటే క్యూనలేసి కన్నెర చేసి అగ్గిని బుక్కుతే, ఏమైనా ఏదేమైనా నా జాబ్ రిస్కులో పెట్టి ఎంజాయ్ చేస్తుంది. స్కూటీలో అమ్మాయి గబ్బర్ సింగ్ స్టైల్, 2 minutes లోనే పడిపోయింది స్మైల్. లెగ్ లిఫ్ట్ వచ్చేసి బ్యాలెన్స్ లేదు, రచ్చా వైపు రోడ్ మీదే లేదు. స్లోగా వెళ్ళమ్మా అంటాం, నీ మాట ఎందుకు వింటామంట. పడ్డది పడ్డది పడ్డది, ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉంది మా మైండ్ లా. మళ్ళొక్కసారి స్పీడ్ తో కిక్, పక్కింటి అంకుల్ అయ్యాడు సిక్. లెఫ్ట్ లో తీసింది, రైట్ లో బ్లంట్, డ్రైనేజ్ తోకి మగది రెస్టారెంట్. సెల్ఫీతో బిజీ, ఇన్స్టాలో వైఫ్, పడిపోయినా సరే చేస్తున్న డ్రైవ్. స్కూటీ డ్రామా, పక్కలు ఫ్రైట్, అమ్మాయి మాత్రం నేనే రైట్. ఇంకేమంటాం చెప్పు, ఏమనలేమన్నాడు.
తప్పులు చెప్తుంటే మనదే తప్పని చెప్తుంది. స్కూటీ ఎక్కి ఫ్లైట్ అని ఫీల్ అవుతుంది. గాల్లో అట్ట బండిని లేపేస్తుంది. గుంతలు డివైడర్లు దిమ్మరపోయేలా, హారను గోసతో గొల్లున ఎడ్చేలా, ట్రాఫిక్ సిగ్నల్స్ సిగ్గుతో సచ్చేలా, లైసెన్సు రద్దయిపోయే లాగా బండిపై బుర్రనే వాడకుండా టక్కరు చేసి చిక్కుల దోస్తుంది. ఏమంటే ఏమన్నంటే కెవునలేసి కన్నెర్ర చేసి అగ్గిని బుక్కుద్దే. ఏమైనా ఏదేమైనా నా జాబ్ రిస్క్ లో పెట్టి ఎంజాయ్ చేస్తుంది. సాతే ఐస్ క్రీమ్ తీయగదు కదా. క్రీమ్ స్టోన్ అయితే ఇంకా బాగుంటుంది. అది కూడా తిందాం. అవును, వెళ్ళేటప్పుడు షాపింగ్కి వెళ్దామా? పోదాం. మొన్న ఒక డ్రెస్ చూసా, జస్ట్ 20,000 అంతే. 20,000గా నీకు నచ్చిందిగా, తీసుకుందాం. అవు నేను నైట్ మెసేజ్ చేసినా కదా, రిప్లై లేదండి. నా ఫోన్ ఛార్జింగ్ అస్సలు ఉండట్లేదు. మమ్మీని డాడీని అడుగుతుంటే కొనట్లేదు. ఈ మాత్రం దానికి డాడీ మమ్మీని అడగాలా? నేలేనా? అయితే iPhone 14 తీసుకుందామా? 14 ఏంది, రౌండ్ ఫిగర్ చేసి 20 తీసుకో, నేను తీసుకుంటా. ఈడేంది బండి నేర్పిస్తా అని చెప్పి చెల్లికాడ మంచిగా అడ్వాంటేజ్ తీసుకుంటున్నట్టున్నాడు. ఏమైనా తేడాలు చేస్తే చెప్పు, నేను చూసుకుంటా. అవసరమాని వాడి దగ్గర బైక్ నేర్చుకోవడం. ఏమైంది? నాకెందుకో వాడు బైక్ నేర్పిస్తున్నాడనే రీజన్తో అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడేమో అనిపిస్తుంది. చచ్చా, వాడు అలాంటి వాడు కాదే. పీటీ సార్ లాగా స్ట్రిక్ట్గా ఉంటాడు కానీ మంచోడేనే. వాడెప్పుడు నన్ను రాంగ్ టచ్ చేసినట్టు అనిపించలేదే. ఏమో, నాకు చెప్పాలనిపించింది. చూసుకో నువ్వే. నాకెందుకో వాడు బైక్ నేర్పిస్తున్నాడనే రీజన్తో అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడేమో అనిపిస్తుంది. నీకు ఎన్నిసార్లు చెప్పాలి సడన్ బ్రేక్ అయ్యిందని? ఏంది రైట్ వేసి లెఫ్ట్ పోతావు? నువ్వేం నడుపుతున్నావు? రైట్ ఇండికేటర్ వేస్తే రైట్ సైడ్ ఖాళీ ఉంది, ఆడకు పొమ్మని చెప్పి. రూల్స్ తెలియదు, ఏం తెలియదు. సారీ అన్నా, నువ్వు పద. ఈ వర్షం తగ్గేటట్లేదు, తగ్గినాక వెళ్దాం. అవునే,
అసలు అబ్బాయిలాగా నీకు బైక్ పిచ్చేంటే? నువ్వే అంటున్నావుగా అబ్బాయిలాగా అని. అమ్మాయిలు కూడా అబ్బాయిల కంటే ఏ విషయంలో తక్కువ కాకూడదు, అందుకే. ఓహో, ఫెమినిజమా? ఫెమినిజం కాదురా, అవసరం. మా అమ్మ నాన్నకి నేను ఒక్కతే కూతుర్ని. వాళ్ళు నన్ను చాలా బాగా చూసుకున్నారు. కానీ ఎక్కడో నాతో పాటు ఒక అబ్బాయి కూడా ఉండుంటే బాగుండేది అని ఫీల్ అయ్యేవాళ్ళు. ఇంకా మా నాన్న చనిపోయాక మా అమ్మ నన్ను చాలా బాగా చూసుకునేది. మాకు ఫైనాన్షియల్గా ఏం ప్రాబ్లమ్స్ లేవురా, కానీ అక్క ఒకసారి మీ అబ్బాయిని పిలవరా, మార్కెట్ దాకా వెళ్ళి రావాలి. ఎప్పుడు మా ఇంటి పడి ఏడుస్తారటమ్మా, మా అబ్బాయి లేడు. ఇలా చిన్న చిన్న వస్తువులకి ఎవరో ఒకరి హెల్ప్ తీసుకునేది మా అమ్మ. అదే నేను అబ్బాయి ఉంటే ఆ పరిస్థితి వచ్చేదా? అందుకే అబ్బాయిల కంటే నేను ఈ విషయంలో తక్కువ కాకూడదని స్కూటీ నేర్చుకుందాం అనుకున్నా. ఎంత కష్టమైనా నేర్చుకుంటా. సార్. ఎస్ కమిన్. ఏంటమ్మా కళ్యాణ్, 3 డేస్లో మంత్ ఎండ్ అయిపోతుంది, టార్గెట్ ఇంకా రీచ్ అవ్వలేదు. 9 అయినాయి కదా సార్. అదే 9 అయినాయి కదా సార్. చూడు, 10కి 10 టార్గెట్ రీచ్ అయితేనే నీ జాబ్ అయినా ప్రమోషన్ అయినా, అర్థమైందా? అది కాదు సార్. హలో, నేను చెప్పేది నేను సార్. పని చూడు. ట్రై చేస్తున్నాను సార్. వెళ్ళమన్నానా? రే కీసీరా. కీసా? నేనేమన్నా రే ఇరా. నీ అబ్బా ఒక గీత కూడా పడకుండా తీసుకొస్తానని చెప్పి రోజుకు డ్యామేజ్ చేసుకొస్తున్నావు. నేను ఇయ్య. రే ఈ ఒక్క సేల్ అయిపోతే ప్రమోషన్ వచ్చినాక చేయిస్తారా? ఇయ్యు. నేనేమన్నా పోరా. రే రే అబ్బాయిలా మాట్లాడడం ఈజీనే, ఉండడమే కష్టం. కావ్య సారీ. కావ్య సారీ చెప్తున్నా కదా. మీ అమ్మ కొడుకు లెక్కుంటాన్నావు కదా, ఉండవా? అది కాదే, నీకు ఆల్మోస్ట్ బండి వచ్చేసింది, కొంచెం భయపడుతున్నావు అంతే. ఒక్కసారి ఆ భయం తీసే చూడు, నీకే వచ్చేస్తుంది. భయం ఉంటుందిరా, కానీ నువ్వు వెనకాల కూర్చున్నావు అనుకో, బాగానే నడుపుతున్నా. కావాలంటే నువ్వు కూర్చొని చూడు, నేను నడుపుతాను. సరే నేను కూర్చుంటా, పద పద. చూసావా,
నువ్వు నా వెనకాల ఉంటే ధైర్యంగా నడుపుతున్నా, అదే నువ్వు లేకుండా నడపాలంటేనే చాలా భయం వేస్తుందిరా. కళ్యాణ్ వింటున్నావా? కావ్య, నీకు బండి వచ్చేసింది, అట్లనే ముందుకు పో. నేను బైక్ కొనుక్కుని ఒక్కదాన్ని అలా వెళ్తుంటే, చల్లని గాలి నన్ను తాకుతుంటే, అందరూ నన్ను చూస్తుంటే ఆ ఫీలే వేరు. అమ్మ ఒక్క నిమిషం. ఏమైంది? ఇప్పుడే వస్తాను, ఒక్క నిమిషం ఇక్కడే ఉండు. అరే ఎక్కడికమ్మా? నువ్వేంటి ఇక్కడ? అంటే కొత్త బండి కొన్నాను కదా, ఫస్ట్ టైంగా నువ్వు కూర్చుంటావని. Don't like lyrics.